చేసినప్పుడు అంట దేవుణ్ణి దేవునిగా అమ్మా చెప్పండి, దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదు. మహిమపరచడం అంటే ఏంది? దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ఘనపరచడం. దేవుణ్ణి దేవునిగా ఆరాధించలేకపోయిందంట. ఎవరు అమ్మా చెప్పండి, నేనేమన్నా అట్లా అర్థం చేసుకోకండి. దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎవరు మీరంటే మీరే. మేము అనొచ్చు కదా, మనకు దేవుడు తెలుసు, దేవుని శక్తి అనేది తెలుసు, దేవుడు ఎట్లా మనలను నడిపిస్తున్నాడో తెలుసు, దేవుడు మనల్ని ఎట్లా పోషిస్తున్నాడో తెలుసు. కానీ దేవుడిని దేవునిగా మహిమపరచలేకపోతున్నాం. కారణం ఏంటి అని అంటే వ్యర్థమైనటువంటి వాటిలో మనం ఉండి, వ్యర్థమైనటువంటి వాటిని మనము అనుసరించి దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేకపోతున్నాం. ఈరోజు నిజంగా దేవుని మందిరానికి వస్తే మనము మళ్ళీ చెప్తున్నాను, దేవుని మందిరానికి వస్తే మనము మౌనంగా కూర్చోడానికి వీలు. ఎందుకు వస్తాం మనం? ఎందుకు వస్తాం? దేవుని ఆరాధించడానికి వస్తాం, దేవుని మహిమపరచడానికి వస్తాం, దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలు మనము పొందుకోవడానికి దేవుని మందిరానికి వస్తాం. అంతేనా? ఇంకేమైనా వేరేగా? ఇప్పుడు దేవుని మహిమపరచడానికి మనం దేవుని మందిరానికి వస్తే మన మందిరంలో మౌనంగా ఎట్లా కూర్చోవడం జరుగుతుంది మనకు? అవునా కాదా? అవునా కాదా? మౌనంగా కూర్చోబుద్ది అవుతా? ఒకవేళ మౌనంగా మనం కూర్చున్నామంటే దేవుని దేవునిగా మనము ఆరాధించట్లేదు. దేవుని దేవునిగా ఆరాధించడం అంటే ఏంటి? దేవుని దేవునిగా ఆరాధించడం అంటే ఏంటి? ఇట్లా మౌనంగా కూర్చొని ఇదా దేవుడిని ఆరాధించడు? ఎట్లా ఆరాధించాలో తెలుసా? మనము అందరికీ చింత ఉంది, అందరికీ బాధలు ఉన్నాయి, అందరికీ రోగాలు ఉన్నాయి, అందరు కష్టంలో ఉన్నారు, ఎవరు కూడా సంతోషంగా లేవు, అందరికీ బాధలు ఉన్నాయి. కానీ ఆ బాధను తీసుకుని వచ్చి ఈడ కూర్చొని మందిరంలో కూర్చొని చింతిస్తే, ఆలోచిస్తే దేవుని దేవునిగా మహిమపరచలేము. అన్ని పోగొట్టు ఎక్కడ మనము దేవుని మందిరంలోనికి, గుమ్మములో నుండి దేవుని మందిరంలోనికి ప్రవేశించినప్పుడే మనకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ బయట వదిలేసి సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడాలంట. ఆయన సన్నిధానంలో ఏముంటుందంట తెలుసా? నిత్యము సంతోషం ఉంటుందంట, నిత్యము ఆనందం ఉంటుందంట. ఏముంటుంది ఆయన మందిరంలో? ఏం దొరుకుతుంది? ఏమంటాడు? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని. ఎంత మంచి అవకాశం కదా, ఎంత మంచి అవకాశం. నీ సన్నిధానములో అందరూ ఆరాధించుకొని అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఎంతో దక్కును, పాదాలనుండి ప్రతిష్ఠించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాలనుండి ప్రతిష్ఠించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీతోనే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీతోనే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఎంత మంచి సంతోషం కదా! ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషం అంట.
ఆరాధించుకోవడానికి విలువైన సమయం అంటే ఇది. ఏ సమయం ఇది? చాలా విలువైన సమయం. ఇది ఎక్కడ దొరకదు బయట. నిజంగా ఈ విలువైన సమయాన్ని మనం ఏ విధంగా వినియోగించుకుంటున్నాం అనేదే నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నిజంగా మరి ఈరోజు మనము దేవునికి మహిమపరచుటకు, దేవునికి చెందాల్సినటువంటి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుటయందు విసుకొద్దు, అలసిపోవద్దు. హల్లెలూయా. మరి దేవునికి మనం మహిమపరచాలంట, దేవునిగా మనం ఆరాధించాలంట. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ 78వ కీర్తనలో ఈ ఇశ్రాయేలు ప్రజలంట దేవుడు మాకు ఆశ్చర్య కార్యములు చేసిందని అక్కడ గొప్పగా చెప్పుకుంటారు. అక్కడ చూడండి 78వ కీర్తనలో చదవమ్మా. ఎన్నో వచనం? 35వ వచనం ఉంది కదా. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు. చూడండి అమ్మా, ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు? దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారట. ఎప్పటికప్పుడు మా దేవుడు మమ్మలను ఆశ్రయించే దేవుడు, మా దేవుడు మమ్మలను విడిపించే దేవుడు. విమోచకుడు అంటే విడిపించే దేవుడు. బాధల నుండి, శ్రమల నుండి, ఐగుప్తు నుండి మరి నడిపించిన దేవుడు అని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారట. నిజంగా ఆలోచించండి, ఐగుప్తు దేశంలో ఉన్న ఈ ప్రజలను దేవుడు విడిపించి మంచి ప్రదేశానికి నడిపించినప్పుడు అక్కడ అనేక అద్భుతములు వారి ఎడల జరిగించి 78వ కీర్తన మొత్తము దావీదు మహారాజు చెప్తాడు. దేవుడు ఈ విధంగా ఆ కాలంలో చేసినని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వివరించాడు. నిజంగా ఇంత మంచి దేవుడు, మాకు ఆశ్రయదుర్గమైన దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడు అని ప్రతిదినము జ్ఞాపకం చేసుకుంటున్నారట. ఇప్పుడు మనం కూడా మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. చేసుకోమా? ఏమని చేసుకుంటాం? మా దేవుడు గొప్ప దేవుడు అంటాం, మా దేవుడు మంచి దేవుడు అంటాం, మా దేవుడు మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా మా దేవుడు మమ్మల్ని విడిపించే దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటామా? చేసుకోమా? కంపల్సరీ చేసుకుంటాం. ఎందుకు అంటే ఆ విశ్వాసం ఉంటుంది మనకు. అంటే ఈ దేవుడు ఏ దేవుడు అంట? విడిపించే దేవుడు, ఈ దేవుడు రక్షించే దేవుడు, ఈ దేవుడు కాపాడే దేవుడు. కాబట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడని ఎప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ కాపాడే దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? విడిపించే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? అని అంటాడు అక్కడ ఉన్న ప్రజలు అంటాడు ఏమని? అమ్మసలు నీకోమాట అయినను ఈ మాట మీ అందరికీ, ఈ మాట మన సంఘమంతటికి ఈరోజు అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా లేదు, నుండలేదు. ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను మూగస్తుతి చేసిరి, తమ నాలుకతో ఆయన యొద్ద. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఈ ప్రజలు ఏమని అర్థం చేసుకున్నారు? ఏమని చేస్తున్నారు? దేవుడు ఏమై ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు వీళ్ళు? అమ్మ అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? మా దేవుడు మంచి దేవుడు, మా దేవుడు రక్షించే దేవుడు అని జ్ఞాపకం చేసుకున్నారు. కానీ అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా లేదు. ఈరోజు మనకు కూడా మంచి దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని పోషించే దేవుడు, నడిపించే దేవుడు, విమోచించే దేవుడు అన్ని విషయంలో మనము తలుసుకుంటున్నాం. ఈ దేవుడు మా రక్షకుడు అని మనం అంటున్నాము. కానీ మన హృదయము ఆయన ఎడల స్థిరమైన హృదయం అంటే ఈయననే నా దేవుడు. స్థిరమైన విశ్వాసము చేత, స్థిరమైన నమ్మకము చేత, స్థిరమైన బలము చేత ఆయనను ఆశ్రయించడం లేదంట. ఎట్లా ఆశ్రయిస్తున్నామంట? ఆయన నిబంధనను వారు నమ్మకముగా
నమ్మకంగా ఆయన ధర్మశాస్త్రమును ఆయన వాక్యమును మనము గైకొనడం లేదంటే వినడం లేదు. ఆయన మాటలను నమ్మకంగా ఈరోజు చాలా మందిని దేవుని మాటలను నమ్మకంగా విశ్వాసంగా అంగీకరించాం. కారణం ఏంటి అని అంటే వ్యర్థమైనటువంటి ఆలోచనలో మనం ఉండి వ్యర్థమైనటువంటి ఆ మాటల మనసు మనము కలిగి ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు నమ్మకముగా గైకొనివ్వదంట. వారు నోటితో ఏం చేస్తుందంట? నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసి. ముఖస్తుతి అంటే ఏంది? ముఖస్తుతి అంటే చేస్తున్నాం అంటే హృదయంతో దేవుని ఆరాధించట్లేదు, హృదయంతో ఆయన వాక్యాన్ని అంగీకరించట్లేదు. కానీ ఏం చెప్తున్నారు? మా దేవుడు మాకు ఆశ్రయదుర్గమైన దేవుడు, మా దేవుడు మాకు విమోచకుడని జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ దేవునిగా మహిమపరచట్లేదు. ఈరోజు చాలా మంది ఈరోజు మీ మనస్సాక్షులకు మీరే తీర్మానం చేసుకోవాలి. నువ్వు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు, ఏ విధంగా దేవుని గణపరుస్తున్నావు? దేవుడైతే నీ ఎడల మేలు చేయకుండా ఉందా? చెప్పండి అమ్మా. దేవుడు మీ ఎడల మేలు చేయకుండా ఉండలేడు. దేవుడు మిమ్మల్ని రక్షించకుండా ఉండలేడు. కానీ మనము దేవునిగా ఈరోజు మహిమపరచలేకపోతున్నాం. కారణం ఏంటంటే వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ వ్యర్థమైన ప్రవర్తనల చేత వ్యర్థమైన మాటల చేత మనము అనుసరించి దేవుని ఆజ్ఞకు లోబడక దేవుని ఆజ్ఞను మరిచిపోయి మన స్వకీయ ఆలోచనల చేత ఈరోజు నువ్వు మల్లు కొనుక్కున్నావు. కాబట్టి స్వకీయ ఆలోచన చేత నువ్వు ఉంటున్నావు. కాబట్టి దేవునిగా మహిమపరచలేకపోతున్నావు. హల్లెలూయా అంటాడు. 2 రాజుల గ్రంథంలో అంటాడు 15వ అధ్యాయంలో. 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. అదేనా? చదువు 15వ వచనమా? వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి అనుసరించుచు వ్యర్థులైరి వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరంట. ఎవరి వంటి వారవుతున్నాం ఇప్పుడు? మన చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులను బట్టి, మన చుట్టూ ఉన్నటువంటి దేవుని ఎరగని ప్రజలను ప్రవర్తిస్తున్నట్లు, దేవుడు తెలియని ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలను అనుసరించి మనం ఇప్పుడు వారి వంటి వారమవుతున్నామంట. దేవుని యొక్క ధర్మశాస్త్రమును మనం ఇప్పుడు ఏం చేసినామంట? విసర్జిస్తున్నాం. దేవుని మాటలను దేవుని ధర్మశాస్త్రమును విసర్జించి మన లోకంలో అంటే మన చుట్టూ ఉన్నటువంటి అన్యులు అనగా దేవుని ఎరగని ప్రజలు ఏ విధంగా అయితే బ్రతుకుతారో, దేవుడు తెలియని ప్రజలు ఏ విధంగా అయితే మూర్ఖమైన మాటలు మాట్లాడతారో ఆ మాటల యందు ఆ ప్రవర్తన యందు మనము అనుసరిస్తూ వారి వంటి వారమయ్యి ఈరోజు దేవునిగా మహిమపరచలేకపోతున్నామంట. ఈరోజు మనము దేవునిగా మహిమపరచకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని ధర్మశాస్త్రమును విసర్జించనగా దేవుని వాక్యాన్ని నువ్వు విసర్జించి లోక మర్యాదను అనుసరిస్తూ నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి దేవునిగా మహిమపరచడం. దేవుని ఆత్మ మనలో ఉంటే, అవునమ్మా, దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని మహిమపరుస్తాం. లోక ఆత్మ మనలో ఉంటే ఎవరిని మహిమపరుస్తాం? లోకాన్ని మహిమపరుస్తాం. అంటే లోకాన్ని ఎలా మహిమపరుస్తామంటే మన చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలను బట్టి, వారి యొక్క మాటలను బట్టి వారి వంటి వారం అయిపోతాం అక్కడ. అవునా కాదా? ఈరోజు మనము దేవునిగా మహిమపరచాలి అని అంటే దేవునిగా గణపరచాలి అని అంటే ఆయన వాక్య
వాక్యము మనలో నిలిచి ఉండాలి. అదే అన్ని జనులు ప్రవర్తించినట్టుగా, అన్ని జనులు నడుచుకున్నట్టుగా నువ్వు నడుచుకోకూడదు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4:17 అంటాడు కదా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4:17 కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు నీవు ఇక మీదట నడుచుకోవాలని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమంటున్నాడు? అన్య జనులు నడుచుకున్నట్టుగా ఇక మీదట నీవు నడుచుకోకూడదని నేను మాట్లాడుతున్నాను అంటాడు. అన్ని జనులు వారు ఏం చేస్తారు అంటే పరిశుద్ధతలో నుండి నిన్ను పాపంలోనికి దిగజారుస్తారు, పరిశుద్ధతను కోల్పోయేటట్లు చేస్తారు. ఎందుకంటే వాడు పరిశుద్ధుడు కాడు కాబట్టి, ఆ పరిశుద్ధత వాడిలో ఉండదు కాబట్టి వాడు ఏమై ఉన్నాడో వాడి వంటి వారిగా నిన్ను చేసుకుంటాడు. ఇప్పుడు మనము ఎవరిని సహవాసిస్తా ఉన్నాము? ఎవరిని వెంబడిస్తున్నాం మనము? ఎవరిని వెంబడిస్తున్నాం? ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నాం? ఇప్పుడు మందిరంలోనికి వచ్చినామంటే ఎవరిని వెంబడిస్తున్నాం? దేవుణ్ణి వెంబడిస్తున్నాం. దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు ఏమై ఉన్నాడో అది మనం అనే ఉండాలి, అంతే కదా. ఇప్పుడు లోకాన్ని అనుసరిస్తే లోకం ఏమై ఉన్నదో నువ్వు అదే ఉంటున్నావు. మరి దేవుణ్ణి అనుసరించినప్పుడు, దేవుణ్ణి వెంబడించినప్పుడు మనము దేవుని వంటి వారమై ఉండాలి. అవునా కాదా? అవునా కాదా? హల్లెలూయా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. అందుకని స్వకీయ ఆలోచనలు ఇక్కడ పనిచేయాలంటే, స్వకీయ ఆలోచన అంటే ఏంటి? సొంత ఆలోచనతో నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి, నీ సొంత ఆలోచన అది భూ సంబంధమైనది కాబట్టి, భూ సంబంధమైన ఆలోచన ప్రభు చెంతకు చేరనివ్వదు. ఎక్కడ 81వ కీర్తన అంటాడు. 81వ కీర్తన 12వ వచనము. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి చాలు, వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నారట. అంటే స్వకీయ ఆలోచన అంటే సొంత ఆలోచన. సొంత ఆలోచన ఏం చేస్తుంది అని అంటే లోక సంబంధమైనటువంటి స్నేహంతో, లోక సంబంధమైనటువంటి అపవాదితో స్నేహం చేయటకు అది ప్రేరేపిస్తుందట. లోక సంబంధమైనటువంటి స్నేహము దేవుని దృష్టికి వ్యర్థమైనదట. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేద్దాం, ఈరోజు మనం ఏమై ఉన్నాం? ఏమై ఉన్నాం ఈరోజు? దేవుని ఏ విధంగా ఆరాధిస్తా ఉన్నాం? దేవునిగా మహిమపరుస్తున్నామా లేదా? ఈరోజు మనము పరీక్షించుకోవాలి. దేవునిగా నువ్వు ఆరాధించకపోతే, దేవునిగా నువ్వు మహిమపరచకపోతే, దేవుని నుండి వచ్చే ఆశీర్వాదం మనం కోల్పోతాం. ఇంత బోధంతా కూడా మరి దేవుని ఆశీర్వాదం కోరి, దేవుని సమాధానమును కోరి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి మనము దేవునిగా మహిమపరచలేకపోతే, దేవుని ఆత్మ మనలో నివాసంగా ఉండదంట. దేవుని ఆత్మ మనలో నివాసముగా ఉండదంట. ఆలోచించండి, ఈరోజు మనం ఎలా ఉండాలి చెప్పండి. దేవునిగా మహిమపరచాలంటే మనం ఏం కలిగి ఉండాలి? అమ్మ చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? అదే చెప్పుకుందామా. దేవుని వాక్యమును మనము కలిగి ఉండాలి. దేవుని ధర్మశాస్త్రమును మనము విసర్జించొద్దు, అనుసరించాలి. నేనేం చెప్పినా, లోకంతో స్నేహిస్తే లోకంలో ఉన్న వారి మనం ఉంటాం, దేవుణ్ణి వెంబడిస్తే దేవుని వంటి వారం అవుతాం. మరి ఇప్పుడు దేవుణ్ణి వెంబడించడం అంటే ఏంటి? దేవుడు మన మధ్యలో ఉన్నాడా? ఇప్పుడు దేవుడు నీతో ఏమై ఉన్నాడు అని అంటే ఆత్మై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే
ఈ వాక్యాన్ని విసర్జిస్తే దేవుణ్ణి విసర్జించినట్టు. అవునా కదా? దేవుణ్ణి అనుసరిస్తే, దేవుణ్ణి నీ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే దేవుడు నీతో ఉన్నట్టని జ్ఞాపకం. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యమైన దేవుణ్ణి మనము అనుసరిస్తే, ఈ వాక్యమైన దేవుణ్ణి మనము మన హృదయంలో ఉంచుకుంటే మనం ఎక్కడ కూర్చున్నా మౌనంగా కూర్చోమంట. అమ్మా, ఎక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తే అక్కడ మనం మౌనంగా కూర్చోలేము. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని వాక్యము నీలో ఉంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా దేవుణ్ణి మహిమపరచలేకుండా ఉండలేవు. అంతే. దేవుణ్ణి కనుక నువ్వు ప్రేమిస్తే, దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తే నువ్వు మౌనంగా ఉండలేవు. ఈరోజు నువ్వు మౌనంగా ఉంటున్నావు అంటే కారణం ఏంది? ఈ ఇశ్రాయేలు ప్రజల్లాగానే అన్ని పొందుకున్నారు. ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నప్పుడు దేవుని మొరపెట్టుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఈ పాదమపోతూ దేవుడు ఏం చేసిండాలను విడిపించిండు. విడిపించిన తర్వాత అరణ్యంలో నుండి నడిపిస్తే వాళ్ళకి ఆకలి, దప్పికలు ఏడికించిండు దేవుడు. ఆకాశము నుండి, బండ సందులో నుండి, ఇవన్నీ కూడా దేవుడు వారికి మేలు చేసుకుంటూ నడిపించుకుంటూ వచ్చింది. ఇవన్నీ కూడా వాళ్ళు చూసిండ్రు, ఇవన్నీ కూడా వాళ్ళు చూసిండ్రు, అనుభవించిండ్రు. కానీ దేవునిగా మహిమపరచలేదంట. దేవునిగా మహిమపడి ఈరోజు మనము కూడా దేవుని ఆశ్చర్య కార్యములు అనేకములు దేవుడు మన ఎడల జరిగిస్తా ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనలను రక్షిస్తున్నాడు, మనలను నడిపిస్తున్నాడు. అన్ని విషయంలో కూడా దేవుడు మనకు తోడున్నాడు కానీ అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ దేవునిగా మహిమపరచలేకపోతున్నాం. కారణం ఏంటి అని అంటే దేవుని వాక్యము నీలో లేదు. దేవుని వాక్యం మనలో ఉంటే మనం మౌనంగా ఉండాలి. దేవుని వాక్యము మనలో ఉండాలంట. అందుకంటాడు ఎక్కడమ్మా, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక అనుకుంటా, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఎన్నో వర్షము అక్కడ ఒక మాట రాయబడ్డది. ఏమని అంటే, ఎందరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారంట. ఎందరైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు అని రాయబడ్డది అక్కడ. మనం ఇప్పుడు దేవుని కుమారులము అనబడడానికి రుజువు ఏం కావాలి అని అంటే ఆయన వాక్యాన్ని మనం గైకున్నారంట. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడు ఆయన వాక్యాన్ని ఎందరైతే గైకున్నారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారంట. కాబట్టి మనం అందరం కూడా దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము అనబడుటకు రుజువు ఏమై ఉన్నది అని అంటే ఆయన వాక్యము మనలో నివాసముగా ఉండాలంట. ఆయన వాక్యం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఆయన వాక్యం ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో అప్పుడు మనము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము అవుతామంట. ఈ వాక్యము మనలను పాడు చేయనివ్వదు, ఈ వాక్యము మనలను పాపము చేయనివ్వదు, ఈ వాక్యము మనలను లోక సంబంధమైన వ్యర్థమైనటువంటి వారి వైపు పరిగెత్తనివ్వదు. ఎందుకు అని అంటే దేవుడు నీతో ఉంటాడు కాబట్టి. అన్ని జనులు ప్రవర్తించినట్టుగా నీవు ప్రవర్తించవు, అన్ని జనులు నడుచుకున్నట్లుగా నీవు నడుచుకొనవు. కాబట్టి మనము దేవుని వాక్యమును గైకొన వారమై ఉండాలి, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించే వారమై ఉంటే మనం ఆశీర్వదింపబడిన వారము అవుతాం. అమ్మ, ఒకటే ఒక మాట ముగిస్తా ఉన్నాను. దేవునిగా
మహిమపరచాలి. దేవునిగా నువ్వు మహిమపరచాలి అని అంటే ఆయన వాక్యాన్ని నువ్వు గైకోవాలి. ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు విసర్జించడానికి వీలు. ఒకవేళ విసర్జించడం అంటే దేవుని ఆత్మ నీలో ఉండదు. దేవుని ఆత్మ నీలో ఉండదు కనుక నువ్వు దేవుని మహిమపరచవు. అవునా? కొంతమంది ఉంటారు, ప్రోగ్రామ్స్ నడుస్తాయి, దావతులు నడుస్తాయి, అది ఖచ్చితంగా వాక్యం చెప్పాలి. అవునా? అంటే ప్రోగ్రామ్ నడిపారంటే వాక్యం చెప్పాలి. నిజంగా నేను అనుకుంటాను, ఈ ప్రోగ్రాంలలో ఈ పాటలు ఈ వాక్యం ఎందుకు నడిపిస్తారు చెప్పండి? ఎవరికైనా తెలుసా? నేను అనుకుంటా, అంటే నేను దేవుని ఎరిగినప్పటి నుండి అనుకుంటా, ఈ వాక్యం ఈ పాటలు ఎందుకు అని అంటే కొంచెం ఆ సందర్భంలో ఆ కుటుంబానికి ఆదరణ, ఆశీర్వాదం కావాలి. అవునా? దాని కొరకే కదా వాక్యం, దాని కొరకే ఆరాధన, దాని కొరకే వాక్యం, ఆ తర్వాత వాళ్ళ ప్రోగ్రాం. అవునా? అంటే మొదట ఏం చేస్తాము అని అంటే శ్రేష్టమైనది కుటుంబానికి ఇస్తాం. ఆ తర్వాత మీ బర్త్డే కానీ ఏ ప్రోగ్రామ్ వగేరా ఏ ప్రోగ్రామ్ ఉన్నా దానిని ప్రార్థన పూర్వకంగా జరిపించడం. అవునా కాదు? చాలా మంది అన్నిటికీ సమయం ఇస్తాము కానీ ఆ ఆరాధనకు సమయం ఇవ్వము. ఆలోచించండి. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, దేవుని ఎరగని ప్రజలు ఏం చేస్తారు అని అంటే జరగని వారు. కొంతమంది వచ్చి ఇట్లా నిలబడి అక్కడికి చెప్తారు, సార్ చూడు ఇక్కడ చూడండి అంటే 5 నిమిషాలకు క్లోజ్ చేయాలి, లేకపోతే ఆగమైపోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, అన్ని జనులు దేవుని ఎరగని ప్రజలు దేవుని వాక్యానికి లోబడరు. దేవుని వాక్యము వారిలో ఉండదు కాబట్టి వారు దేవునికి లోబడరు. ఈ వివాహ విషయంలో కూడా 11 గంటలకు వివాహము జరిపింపబడునని పెళ్లి కార్డు వేస్తే సాయంత్రం 4 గంటలకు మందిరానికి వస్తారు కదా. సరే వస్తే వచ్చింది, 4 గంటలకు మందిరానికి వచ్చినా పర్వాలేదు, పెళ్లి చేస్తారు. ఈ 4 గంటలకైనా మేము ప్రోటోకాల్ చేయాలి కదా, వివాహం జరిపించాలి కదా. మేము నిలబడతామో లేదో సార్, కారణం ఏంటి? ఇవ్వాల్సిన సమయము, ఇవ్వాల్సినటువంటి దేవునికి మనం ఇవ్వం. అంటే కారణం ఏంటి అంటే దేవుడు వారిలో ఉండలేడు, దేవుడు వారితో లేడు కాబట్టి వారికి అది నచ్చదు. వారు దేవునిగా మహిమపరచలేరు, దేవునిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. కారణం ఏంటంటే వారికి దేవుడు తెలియదు, దేవుని వాక్యము వారిలో లేదు కాబట్టి అన్యులు ప్రవర్తించినట్లుగా, అన్యులు నడుచుకున్నట్లుగా వారు నడుచుకుంటున్నారు. ఈరోజు మన నిత్య జీవితంలో ఈ మాటలు వింటున్న మనమందరము కూడా దేవునిగా మహిమపరచడానికి ఇష్టపడండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించడానికి ఇష్టపడతాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. నిజంగా ఆయన పరలోకం నుండి భూమి మీద వెళ్తే, భూమి మీద కూడా ఇంత గొప్పగా నన్ను ఆరాధిస్తున్నారా ఈ కిష్టపూర్ సంఘంలో, ఇంత గొప్పగా నన్ను మహిమపరుస్తున్నారా అని దేవుడు మనల్ని చూసి ఆనందపడాలంట. అవునా కదా? ఆనందపడాలి దేవుడు మనల్ని చూసి. అంటే మనం చేస్తున్నటువంటి ఆరాధన చూసి, మనం పాడుతున్నటువంటి పాటలను, మనం కొడుతున్నటువంటి చప్పట్లను దేవుడు చూసి మనల్ని చూసి ఆనందించాలంట. అరే భలే నమ్మకమైన, భలే కిష్టపూర్ సంఘంలో భలే నమ్మకమైన దాసులు, సంఘమే మంచి సంఘమే అని దేవుడు సంతోషించాలంటే, ఇప్పుడు మనల్ని చూసి దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? చెప్పండి. మనల్ని చూసి దేవుడు సంతోషపడాలి అని అంటే దేవునిగా మనము మహిమపరచాలి, ఘనపరచాలి, ఆరాధన చేయాలి, చప్పట్లు కొట్టాలి, మౌనంగా కూర్చోవద్దు దేవుని మందిరంలో. నిజంగా మీకు ఎందుకు బోధిస్తున్నానంటే, మీరు ఎదగాలి, మీరు దేవునిగా ఆరాధించడానికి మీరు నేర్చుకోవాలి. మీరు దేవుని ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆయన వాక్యము మీలో నివాసంగా ఉన్నప్పుడు ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటుందంట. అంటే అర్థమైంది ఐస్కంతం తెలుసా మీకు? దాన్ని 2 ముక్కలు చేసి, ఒక ముక్క జేబులో వేసుకొని, ఒక ముక్క ఇంకొక ఎక్కడో దాన్ని అందుబాటులో పెట్టుకున్నాం అనుకోండి, ఏమైతుందని ఆకర్షిస్తుందా లేదా?
లోపల జేబులో పెట్టుకొని అదే అయస్కాంతంలో బయట పెట్టేసి పట్టుకుంటుందా లేదా? పట్టుకుంటుందా లేదా? దేవుని ఆత్మ కూడా అంతే. దేవుని ఆత్మ కూడా అంతే. వాక్యము లోపల ఉంటే ఆత్మ మన చుట్టూ, వాక్యము మన హృదయంలో ఉంటే తన ఆత్మ మనసుంటే మనతోనే అంటగట్టబడుతుందట. ఆ వాక్యం ఎప్పుడైతే మనతో ఉంటుందో ఈ అయస్కాంతం టైపే అది మనలను ఆకర్షిస్తూనే ఉంటుందట. ఆత్మ మనలను దర్శిస్తూనే ఉంటుందంట. కాబట్టి ఈ వాక్యము మనలో ఉన్నంత కాలం దేవుడు మనలను దర్శిస్తాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని మీరు, ఆయన ధర్మశాస్త్రాన్ని మీరు విసర్జించడానికి వీలు లేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని మనము గైకొనొచ్చు. ఆయన వాక్యమును మన హృదయంలో ఉంచుకొని దేవునిగా మహిమపరచడానికి మీరు ఇష్టపడితే దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడని మాటల ద్వారా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుని ఒక మాట ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, నిజంగా అందరం కళ్ళు మూసుకొని